వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ రేణుశ్రీ. డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా మనకు తెలుసు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ని కర్ణాటకలో అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మనకు తెలుసు. ఇతను ఒక రెబల్ నాయకుడు. అలాంటి రెబల్ నాయకుడు సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. ఈ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆయనకి ఈ జర్నీ ఎలా సాధ్యమైంది? డీకే జర్నీలో తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాల్ని విశ్లేషిద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు యూటీవీ సిఇఓ సెఫాలజిస్ట్ శివారాచర్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. డీకే శివకుమార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి చూస్తే గనక ఒక ట్రబుల్ షూటర్ గా ఆయన సుపరిచితుడు. రాజకీయాల్లో కర్ణాటక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా కూడా తెలుసు. కానీ అతను ఒక రెబల్ లీడర్. చాలా అంటే మీలాంటి వాళ్ళకి, ఇంకొంతమంది రాజకీయాల్లో బాగా ఆరితేరిన వాళ్ళకి తెలుసు అతను ఒక రెబల్ నాయకుడు అని. అలాంటి రెబల్ నాయకుడు ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించడం, ఈ జర్నీని ఎలా చూడొచ్చు? డీకే జర్నీని. హార్డ్ టైమ్స్ మేక్ సెట్ ఆఫ్ మ్యాన్. మీ కష్టాలు, మీ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టే మీ వ్యక్తిత్వం, మీ నాయకత్వం వస్తుంది. డీకే శివకుమార్ ఇస్ ఏ సెల్ఫ్ మేడ్ లీడర్. అంటే తనకు తానుగా ఎదిగిన నాయకుడు. తన కుటుంబ వారసత్వం కానీ ఎలాంటి గురువులు లేకుండా సాధించుకున్న నాయకత్వం ఉంది. ఆయన పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక అధికారం కోసమో లేకంటే కేసుల వల్ల భయపడటం కాకుండా, నేను నమ్మిన లక్ష్యాన్ని లేక నేను నమ్మిన పార్టీని, నా లక్ష్యాన్ని నేను నమ్మిన పార్టీలో, అంటే నేను సీఎం కావాలి అనుకుంటే ఇంకొక పార్టీలో కాదు, నేను పుట్టి పెరిగిన పార్టీలోనే కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో అతను చేసిన శ్రమ, హార్డ్ వర్కింగ్, దానితోటి డీకే శివకుమార్ కి టోటల్ కర్ణాటక కాంగ్రెస్ లో యాక్సెప్టబిలిటీ వచ్చే పరిస్థితికి వచ్చింది. సిద్ధరామయ్య తర్వాత ఎవరు అంటే డీకే శివకుమార్ అనేది గత 7-8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఆయన 2020లో పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో నాయకత్వం వహించబోతున్నాడు ఉంది. 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్న ప్రజానాయకుడిగా సిద్ధరామయ్య అయిందంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 1994 తర్వాత సైద్ధాంతిక బలం పోయింది. ఏ పార్టీ కూడా ఏ వర్గాలు కూడా, కర్ణాటక అంటేనే ప్రధానంగా లింగాయతులు, ఒక్కలిగలు. లింగాయతులు మొత్తం 1991లో వీరేంద్ర పాటిల్ అనే ఒక కాంగ్రెస్ సీఎం పట్ల రాజీవ్ గాంధీ సరిగా వ్యవహరించలేదన్న కోణంతో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా తర్వాత లింగాయతులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా రామకృష్ణ హెగ్డేకి సపోర్ట్ చేయడం, జనతా దళ్ ఆ రోజున్న దాంట్లో పోవటం, ఆ తర్వాత యడ్యూరప్ప లింగాయత్ నేతగా ఎదగటం, ఆయన వైపు పోవటం జరిగింది. అంటే బీజేపీకి జనతాదళకు పునాదులు వేసిన వాళ్ళల్లో ఈ ఇన్సిడెంట్. వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 91లో రాజీవ్ గాంధీ తనను అవమానం చేశారన్న ఒక దాంతో రాజీనామా చేయడంతోనే అటు జనతాదళ్ కానీ బీజేపీకి కానీ పునాదులు పడుతూ వచ్చింది. అందులో యంగ్ మ్యాన్ గా ఉన్నారు, ఆ రోజు పవర్ఫుల్ గా ఉన్న యడ్యూరప్ప లింగాయత్ నాయకులుగా ఎదిగారు. బీజేపీని కర్ణాటకలో పునాదులు దానికి బలం ఏర్పరిచి ఆయన కూడా సీఎం కావటం జరిగింది అనమాట. రెండో వైపు 99లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది ఎందుకంటే జనతాదళలో ఉన్న చీలిక పేలికలు, ఈ వేదాల వల్ల గెలిచింది. కానీ ఎస్ఎన్ కృష్ణ 5 ఏళ్ళు సీఎం చేసిన, 4 సంవత్సరాలు 6 నెలలు సీఎం చేసిన ఒక ప్రాతిపదిక కాంగ్రెస్ పార్టీకి సైద్ధాంతిక బలం కానీ ఏదైనా సామాజిక వర్గాల బలాన్ని కానీ ఆయన ఇయ్యలేకపోయారు. దానివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిపోవటం గాల్లో దీపంలాగా జరిగింది. అలాంటి సమయంలో సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరటం 2008లో. అక్కడి నుంచి ఆయన ఒక ఐహింద్ అని ఒక సైద్ధాంతిక, అంటే మీకు పాతకాలంలో పోతే భారతదేశం మొత్తం ఈ రోజు అందరూ సోషల్ ఇంజనీరింగ్ అని మాట్లాడుతూ ఉంటే, దేవరాజ్ జార్స్ అనే ఒక గొప్ప నాయకుడు కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఐహింద కాన్సెప్ట్ ని తీసుకొచ్చేసి ఈ వెనకబడ్డ కులాలందరినీ కూడా ఐక్యం చేయడంలో సక్సెస్ అయ్యి ఆయన సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ గెలుపులో కూడా ఆయన 78లో కీలక పాత్ర పోషించున్నారు. ఆయన తర్వాత మళ్ళీ ఐహిందని తీసుకొచ్చింది సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఏ పార్టీలో చేరలేదు. ఆయన ఐహింద్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి జిల్లా తిరిగి దాదాపు 1.5 year పాటు తిరిగి తన కార్యాచరణ ప్రకటించిన తర్వాతనే కాంగ్రెస్ లో రావడం జరిగింది అనమాట. ఒకవైపు సైద్ధాంతిక బలం ఉండటమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మిగిలింది. లేదంటే ఇక్కడ ముక్కలు అయిపోయి ఇంకా చాలా పార్టీలు వచ్చిండేది. రెండో వైపు మరి బీజేపీ లాంటి పార్టీ దేశంలో పెరిగిపోతా ఉంది. మోడీ హవా పెరిగిపోతా ఉంది. సరే, వాళ్ళు గెలిచిన తర్వాత వ్యవస్థలను బాగా వాడుకుంటూనే ఉన్నారు, ఎన్నికలను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో కేవలం సైద్ధాంతిక బలం మీద సరిపోతుందంటే సరిపోతుంది. దానికి ఇంకొక ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్న మనిషి కావాలి. ఆ లీడరే డీకే శివకుమార్. 2020లో ఆయనని
పిసిసి కర్ణాటక పిసిసి అధ్యక్షుడు చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరు ఒకళ్ళేమో ప్రజాదరణ, ఇంకొకళ్ళేమో ఆర్గనైజింగ్ కెపాసిటీ. దాదాపు అప్పుడు చెప్తా ఉన్నారు నేను కర్ణాటక ఎన్నికల్లో పనిచేశాను, కళ్యాణ కర్ణాటకలో పనిచేశాను. అప్పుడు డీకే గురించి ఏ వార్తలో చదివినా కానీ 15 గంటలు 20 గంటలు పనిచేస్తున్నారు అనేది వార్తల్లో వస్తుండేది అనమాట. ఆ లీడర్షిప్ డీకేని ఈ రోజు సిద్ధరామయ్య తర్వాత ఆ పొజిషన్ తీసుకొచ్చడానికి కారణం. ఓకే, అంటే అతని హార్డ్ వర్క్ చెప్తున్నారు. కానీ మీరు దీంట్లో ఒక మాట అన్నారు సార్, అంటే వేరే పార్టీలకు వెళ్లకుండా ఒకే పార్టీని నమ్ముకొని, అంటే వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. డీకే శివకుమార్ వ్యక్తిత్వం గురించి ఒక్కసారి మాట్లాడితే, అంటే మనం చాలా మందిని కూడా ఇప్పుడు బీజేపీ నుంచి పిలుపు వచ్చిందనో, లేకపోతే కొన్ని కేసుల ద్వారా భయపెట్టారని చెప్పి, ఇప్పుడు మనం మహారాష్ట్ర మాజీ సీఎం చూస్తే అదే విధంగా తను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది, అశోక్ చవాన్ అదే విధంగా వెళ్లారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసినా గానీ మనకి చాలా మంది నేతలు కనిపిస్తారు. అస్సాం సీఎం హిమవంత్ కూడా కాంగ్రెస్ చెల్లాడు. తర్వాత సువేంద్ర వెస్ట్ బెంగాల్ బీజేపీ సీఎం కూడా టీఎంసీ నుంచి పోయారు, వేరే పార్టీలో పోయి సీఎంలు అయి ఉన్నారు. కానీ అలాంటిది డీకే బీజేపీ నుంచి గతంలోనే సీఎం అయ్యే అవకాశం వచ్చింది, అయినప్పటికీ ఆయన వెళ్ళలేదు. కేసులు పెడితే జైలుకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు, కానీ కాంగ్రెస్ ని వీడటానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా? 2 అంశాలు చూడాలి. ఒకటి, కాంగ్రెస్ ని వీడెత్తారా లేదనుకున్నా గానీ అణిచివేతదారు నన్ను లొంగ తీసుకోవటానికి నేను సిద్ధపడను, నన్ను భయపెడితే నేను భయపడను. మన పోకిరిలో మహేష్ బాబు నువ్వు నన్ను భయపెడితే నేను భయపడను, నువ్వు పెట్టిన భయానికి నేను నీకు లొంగిపోతాను అనుకోవద్దు, నేను నిలబడతాను పోరాడతానట్టుగాని 2019లో ఈడీ మనీ లాండరింగ్ దాంట్లో ఆయన మీద ఈడీ మీద కేసు పెట్టి, ఇక్కడ కూడా కాదు బెంగళూరు కాదు, పోయి ఢిల్లీ తీహార్ జైల్లో 50 రోజుల పాటు పెట్టారు. ఆయన 50 రోజులు డీకే శివకుమార్ ని 2019లో అక్కడ పెట్టారు. అప్పుడే అడిగారు అనమాట, నీ మీద కేసు విత్డ్రా అవుతుంది, నువ్వు బీజేపీలో చేరు సీఎం క్యాండిడేట్ గా అవుతావని. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎంతో మంది ఈడీ కేసులు వచ్చిన తర్వాత సువేందు ఉన్నాడు. సువేందు గురించి అంతకుముందు ఎన్నికల్లో 2016లో సాక్షాత్ ప్రధానమంత్రి మోడీనే ఇలా జోబులో చూయించుకుంటూ జోబులో డబ్బులు ఎంత వచ్చాయని మాట్లాడాడు మైక్ ముందని చెప్పారు. అలాంటి సువేందు తర్వాత అదే బీజేపీ నుంచి నాయకుడు అయి ఉన్నారు. అట్లాగే హిమవంత్ దాని మీద కూడా ఐ థింక్ అది శారదా చిట్స్ అనుకుంటున్నాను, అన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ మారిపోయారు, అక్కడ సీఎం లేరు. కానీ ఈయన డీకే శివకుమార్ మాత్రం కేసు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్లారు. అది కూడా తీహార్ జైలు. తీహార్ అంటే చాలా కఠినమైన జైలు కింద లెక్క. అలాంటి జైల్లో కూడా ఉన్నారు. కానీ ఆయన పార్టీ మారకుండా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనని ఎంత అణిచివేస్తే అంతకన్నా ఎక్కువ రైజ్ అయ్యి నేల కొట్టిన బాల్లాగా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం అంత కష్టపడటం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన, ఇప్పుడు మనం సిద్ధరామయ్య చూసుకుంటే ఆయనకి అహింగా నుంచి ఉద్యమ నేతగా ఎదిగేసరికి ఆయన అన్ని సామాజిక వర్గాలను కూడా కలిపి తీసుకొని వెళ్ళగలిగారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటిది డీకేకి సాధ్యమవుతుందా? కేవలం కులం మాత్రమే కాదు, ఒక లీడర్షిప్ ఇంపార్టెంట్. గతంలో నేను చెప్పినట్టుగా లింగాయతులు ఒక్కలిగలు మాత్రమే ఉండేవాళ్ళు. సిద్ధరామయ్య వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికన్నా కూడా అహిందా దాని ఓట్ బ్యాంక్ ఉంది. తర్వాత కుల గణన చేయించారు. రీసెంట్ గా నిన్న మొన్న కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఎక్కువ దళితుల, తర్వాత మైనార్టీలు, తర్వాత కురబ కమిటీ, సిద్ధరామయ్య సంబంధించిన కమిటీ, ప్రతి కులాన్ని కూడా తీసుకుంటూ వచ్చారు. శివకుమార్ వచ్చేంత వరకు ఇట్స్ ఆల్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కుల రాజకీయాలు సామాజిక వర్గంలో అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కనకపుర జిల్లా, ఇక్కడ మన కనకపుర, హస్సన్, రామనగర, తర్వాత అంటే మనకు మాండ్య, ఇవన్నీ కూడా ఓల్డ్ మైసూరు. ఒక్కలిగ సామాజిక వర్గం బాగా బలంగా ఉన్న సామాజికం, దేవగూడ సంబంధించిన కమ్యూనిటీ. కావేరీ డెల్టా మంచి ఏమంటారు ఈల్డింగ్ ఉన్నాయి. మన గోదావరి డెల్టా లాగా బాగా పంటలు ఎక్కువ బాగా పండే ప్రాంతం కదా, అక్కడి నుంచి వచ్చారు. ఒకవైపు బలమైన దేవగౌడ కుటుంబాన్ని ఎదిరించారు. ఫస్ట్ ఎన్నిక కూడా 1985లో డీకే శివకుమార్ పోటీ చేసిన ఎన్నిక కూడా దేవగౌడ మీదనే పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలు ఓడిపోయారు అన్నమాట. అలాంటి ప్రాంతం నుంచి వచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు డీకే జేడీఎస్ పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తూ ఉంది. సో దేవగౌడ 93-94 ఇయర్స్ వచ్చారు. కుమారస్వామి పట్ల ఈ రోజు అంత ఏమంటారు ఆదరణ ఏమీ లేదు. సో తర్వాత ఎవరు నాయకులు ఎవరు అన్నప్పుడు డీకే కనిపిస్తారు. ఖచ్చితంగా ఒక్కలిగ కమిటీ ఆయన వైపు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈయన ఒక్కలిగ సంబంధించిన రాజకీయాలు చేయడు, ఖచ్చితంగా చేయడు. కుల రాజకీయాలకు పోరు, అందరినీ కలుపుకోవడానికి పోతారు. ఈ రోజు డీకే గ్రూప్ లో ఉన్న ప్రధానమైన వాళ్ళు చూస్తుంటే లక్ష్మీ హెబ్బాల్కర్ మన హుబ్లీ ఏరియా నుంచి వస్తారు. ఆమె తర్వాత ఎంబీ పాటిల్, ఇద్దరు కూడా లింగాయతులు. సలీం అహ్మద్ ఆయన మైనారిటీ, కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ అతను ఉన్నారు. తర్వాత ప్రియాంక ఖార్గే కుమారుడు ఆయన దళిత్ ఉన్నారు. తర్వాత పరమేశ్వర మాజీ పిసిసి ప్లస్ హోమ్ మినిస్టర్ ఉన్న ఆయన కూడా డీకే శివకుమార్ కి సపోర్ట్ గా ఉన్నారు. రామలింగారెడ్డి బెంగళూరు సిటీలో గత 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని చూస్తున్న ఆయన, మినిస్టర్ కూడా చేశాడు, ఇప్పుడు కూడా మినిస్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా డీకేకి ఉన్నారు. అంటే కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళకి డీకే టీంలో
క్రిటికల్ గా పనిచేస్తున్నారు. కాబట్టి Okay. కుల రాజకీయమే కాకుండా ఈయన అందరినీ కలుపుకోగలిగిన తత్వం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లో తను కరెక్ట్ గా చేసుకోగలిగి ఇప్పుడున్న కొన్ని ఆరోపణలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోగలిగితే ఈ విల్ బి సక్సీడెడ్ ఇన్ ద ఫ్యూచర్. Yes. అంటే మీరు అన్నట్లయితే ఇప్పుడు కుల రాజకీయాలకు కూడా కొంత కాలం చెల్లినట్లుగా చూడాలా? ఖచ్చితంగా చెల్లుతుంది. కుల రాజకీయం అనేది 1-2 సందర్భాల్లో మాత్రమే గెలవటానికి కావాల్సిన ఉత్ప్రేరకం, గెలుపు కారణం ఎప్పటికీ కాదు, గెలవటానికి కావాల్సిన ఉత్ప్రేరకం మాత్రమే అయితే అవుతుంది. డీకే ఒక న్యూ ఏజ్ రాజకీయాలే చేయబోతున్నారు అనుకోవాలా? అంటే డీకే ఆల్రెడీ 1985 నుంచి ఉన్నాడు కాబట్టి న్యూ ఏజ్ అంటే చేస్తాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా కులాలకు సంబంధం లేదు. బెంగళూరు అనేది ఆల్రెడీ బాగా డెవలప్ అవుతుంది. కర్ణాటక ప్రాంతం చాలా డెవలప్ అవుతుంది. అక్కడ కూడా సమస్య ఏంటంటే వ్యవసాయము ఇండస్ట్రీ మధ్యలో కొంత గ్యాప్ నడుస్తూ ఉంది. వ్యవసాయ రంగం అక్కడ కూడా ఇబ్బందుల్లో ఉంది. సో దానికి సంబంధించిన ఫోకస్ అట్ ద సేమ్ టైం బెంగళూరు లాంటి ఐటీ హబ్ ఉన్న బెంగళూరు, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఈ సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. ప్లస్ మీకు బెంగళూరు సిటీ చూసుకుంటేనే ట్రాఫిక్ అనేది ఈ రోజు కూడా చాలా పెద్ద సమస్య అనమాట. సో మనకు కరువు వచ్చినప్పుడు కావేరీ డెల్టాలో కానీ లేదంటే ఇటు నార్త్ లో కానీ తాగునీటి కూడా ఇబ్బంది వస్తుంది. ఈ సమస్యను హ్యాండిల్ చేయాలి. కర్ణాటక, తమిళనాడు లాంటి ఏంటంటే మీరు ఉన్న వ్యవస్థని డిస్టర్బ్ చేయకుండా యాజ్ స్టేజ్ గా నడిపినా కానీ న్యాచురల్ డెవలప్మెంట్ అనేది అక్కడ వస్తుంది. ఓకే. ఇప్పుడు డీకే చూసుకుంటే సోనియా గాంధీకి కొంచెం ఫేవరెట్ అయినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు, మెచ్చినటువంటి వ్యక్తిగా. ఈవెన్ డీకే మీరు తిహార్ జైల్లో ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో కూడా సోనియా గాంధీ వెళ్ళి విజిట్ చేశారు. సో సోనియా గాంధీకైనా ఏ లీడర్ కైనా కానీ కష్టపడి పనిచేసే వాళ్ళు, పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళని బయటపడేస్తే ఖచ్చితంగా అభిమానం, ప్రేమ ఉంటుంది. అది అయితే అందరూ ఏమనుకుంటారంటే సోనియా గాంధీకి కానీ లేక కాంగ్రెస్ పార్టీలు ఇంత గుర్తింపు రావడానికి కారణము 2017 అహ్మద్ పటేల్, ఆ రోజు సోనియా గాంధీ గారికి రాజకీయ సలహాదారుడుగా ఉన్న అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికలో గెలిపేయటం వల్లనే అని అనుకుంటారు. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే అమిత్ షా, స్మృతి ఇరానీ వీళ్ళందరూ రాజ్యసభ పోటీ చేస్తా ఉన్నారు. గుజరాత్ లో అప్పుడు 2017లో కాంగ్రెస్ పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శంకర్ సింగ్ వఘేలా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన బీజేపీలో నాయకుడు, సీఎం గా చేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కరెక్ట్ గా ఎన్నికల కన్నా ముందు 6 మంది తన వర్గాన్ని తీసుకెళ్లి రాజీనామా చేయించాడు. అలాంటి నాయకుడు అక్కడ రాజ్యసభ ఎన్నికల ముందు. ఇంకొక 6 మంది రెబల్కి వెళ్ళిపోతున్నారు, 12 మంది వెళ్ళిపోతారు. సో 57లో 12 మందిని తీసేసేయండి. ఓకే, అప్పుడు 45 వస్తుంది. గెలవడానికి 44 ఓట్లు కావాలి ఆ రోజు. ఆ ఓట్లు కూడా మిగులుతాయా లేదనేది ఒక భయం ఉంది. అలాంటి సందర్భంలో డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలని తీసుకొచ్చి బెంగళూరులో రిసార్ట్ లో క్యాంప్ పెట్టాడు. 2017లో జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు మోడీ కూడా అహ్మద్ పటేల్ పేరు తీసుకుని మాట్లాడేవాళ్ళు అనమాట. అహ్మద్ పటేల్ ఇద్దరు ఒకటే రాష్ట్రం వాళ్ళు కావటం, నేను సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ చేసినా కానీ అహ్మద్ పటేల్ ఫోన్ ఎత్తేవాడు కాదు అని చెప్పడము. రెండోది, అహ్మద్ పటేల్ కాబోయే సీఎం, మీ గుజరాత్ మైనార్టీ సీఎం అవుతుంది. అహ్మద్ పటేల్ మీద చాలా టార్గెట్ ఉంది. ఆయనను ఓడిస్తే సోనియా గాంధీని ఓడిచ్చామన్నట్టుగా ఉండేదన్నమాట. సో అంత ఉద్రిక్త మీద జరిగినప్పుడు ఈయన తీసుకొచ్చి బెంగళూరులో రిసార్ట్ లో పెట్టినప్పుడు ఏమంటారు, దాన్ని బ్రేక్ చేయడం కోసము వీళ్ళంతా న్యాచురల్ గానే ఈడీలు, సిబిఐలు అన్ని రావడం. డీకే ఎక్కడ తగ్గలేదు. సో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి 2 ఓట్లు అడ్డుపడ్డాయి. ఎవరు ఊహించినట్టుగా బీజేపీ నుంచి కాంగ్రెస్ కు ఓటు పడింది. ఫైనల్ గా 45 ఓట్లతో అహ్మద్ పటేల్ గెలవడం జరిగింది. ఆ గెలుపునప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి డీకేకి ఫోన్ చేసి ఈ గెలుపు నీ వల్ల జరిగింది, నీదే ఈ గెలుపు అని చెప్పారని చెప్తారు. అది యాక్చువల్ కనపడేది. అయితే దీనికన్నా ముందు అసలు డీకే శివకుమార్ హీరో చేసిన ఇంకో సంఘటన ఉంది. 2002లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్సీపీ ముఖ్యమంత్రిగా విలాసరావు దేశ్ముఖ్ ఉండేవారు. విలాసరావు దేశ్ముఖ్ అంటే అప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. విలాసరావు దేశ్ముఖ్ ఉండే చాలా పెద్ద మనకు అబ్బాయి హీరో ఉన్నాడు కదా, జెనిలియా హస్బెండ్ రితీష్ దేశ్ముఖ్ వాళ్ళ ఫాదర్ ఆయన. సో ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున వీళ్ళు ఉన్నారు. బీజేపీలో అప్పుడు గోపీనాథ్ ముండే, తర్వాత నారాయణ రాణే అని ఆయన శివసేన, తర్వాత కూడా కొద్ది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక వర్గాన్ని, కాంగ్రెస్ వర్గాన్ని చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి 2002లో అవిశ్వాస తీర్మానం పెట్టారు ప్రభుత్వం మీద. దాదాపు 6 మందిని 7 మందిని గవర్నర్ దగ్గర తీసుకెళ్లారనమాట. వీళ్ళు మైనార్టీలో పడింది ఈ ప్రభుత్వము. సో మొత్తం 288 మంది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 144 కావాలి. వీళ్ళకి అంతమంది లేరు, మైనార్టీలో పడి అవిశ్వాస తీర్మానం పెట్టారనమాట. సో అప్పుడు ఇంకా చాలా మంది ఏమంటారు బీజేపీ వైపు వెళ్ళిపోతారని ఉన్నప్పుడు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మళ్ళీ బెంగళూరు రిసార్ట్ పెట్టారు. ఫస్ట్ రిసార్ట్ రాజకీయం చేసింది 2002లో విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటానికి. సక్సెస్ఫుల్ గా ఆ రోజు ఆ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వం నిలబడింది, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. అప్పుడు మొదటిసారి గుర్తింపు వచ్చింది సోనియా గాంధీ దగ్గర. ఇతను ఉన్నారు. అయితే దీనికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ సోనియా గాంధీ దగ్గర ఒకటి ఉంది. ఈ రోజు దాదాపు ఎవరికి తెలిసింది గుర్తులేదు ఆ విషయం. డీకే శివకుమార్ రెబల్ అన్నారు. ఎందుకు రెబల్ అనేది ఎక్కువ మందికి తెలియదు అనమాట. డీకే శివకుమార్ ని అసలు ఎవరు గుర్తించారు అంటే డీకే హరిప్రసాద్ గారిని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేశారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు, కర్ణాటకలో ఎమ్మెల్సీ ఉన్నారు. ఇతను సంజయ్ గాంధీకి సన్నిహితుడు. సంజయ్ గాంధీ ఉన్నప్పుడు సన్నిహితుడు ఉండేవాడు అనమాట. డివిజన్ కాంగ్రెస్ ఉండేవారు.
ఆయన ఫస్ట్ స్టూడెంట్ లీడర్ ఉన్న డీకే శివకుమార్ని గుర్తించారు. డీకే శివకుమార్ని ఎవరు గుర్తించారంటే బీకే హరిప్రసాద్. ఈ రోజు డీకే శివకుమార్ సీఎం అయ్యారు, బీకే హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇందాక కూడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి డీకే హరిప్రసాద్ ఆ సిఎల్పి మీటింగ్ తర్వాత మాట్లాడడం జరిగింది. సీతను గుర్తించి జస్ట్ 25 ఏళ్ళు అప్పుడే నిండే, 85లో జస్ట్ అప్పుడే నిండి అతను టికెట్ ఇవ్వడం జరిగింది. అది హెచ్డి దేవగౌడ మీద. దేవగౌడ అప్పటికి చాలా పెద్ద లీడర్, ఆయన మీద ఓడిపోయాడు. అయినా కానీ ఆయన రాజకీయం కంటిన్యూ అవుతుంది. 80 ఏళ్ళు జిల్లా పంచాయతీకి అక్కడి నుంచి మనకంటే మనకి ఇక్కడ జెడ్పీటీసీ లేదు, అక్కడ జిల్లా పంచాయతీ అంటాము, దానికి పోటీ చేయటము గెలవటం జరిగింది. అది సో అక్కడ నుంచి అంటే తొలి ఎన్నిక జిల్లా పంచాయతీ గెలిచాడు. అక్కడి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ 89 గెలవటం జరిగింది. 91లో బంగారప్ప సీఎంగా ఉన్నప్పుడు బంగారప్ప క్యాబినెట్ లో ఇతను ఫస్ట్ టైం క్యాబినెట్ మంత్రి అవుతారు, బంగారప్పకు సన్నిహితంగా ఉంటారు. సో 94 మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు 2 సార్లు 89లో గెలిచున్నాడు, మినిస్టర్ గా ఉన్నాడు. కానీ ఆ సాతనూరు టికెట్, సాతనూరు అనే చోటు నుంచి వస్తుంది, ఈయనకు టికెట్ ఇవ్వకుండా ఆ రోజు పివి నరసింహారావు క్యాబినెట్ లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎంవి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ మూర్తి ఆయన పెద్ద నాయకుడు, ఆయన కూడా ఎంవి చంద్రశేఖర్ మూర్తి గారు అడ్డుకున్నారు. అంటే ఇది కనకపుర నియోజకవర్గం కిందికి వస్తుంది సాతనూరు, నేను మినిస్టర్ గా ఉన్నాను, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నాను, ఇక్కడ కాదు అని చెప్పి తన వర్గంలో రమేష్ అనుకుంటాను ఆయన పేరు, ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈయన డీకే అప్పటికే అసలు రెబల్ ఉంది, అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. సో ఈయన రెబల్ క్యాండిడేట్ వేసాడు 94లో, వేసి గెలిచాడు. ఈయన గెలిచాడు. అక్కడి నుంచి డీకే శివకుమార్ ఇండివిజువల్ లీడర్షిప్ పెరగడం అనేది మొదలైంది. 94లో రెబల్ గెలవటం, ఇతను రెబల్ లీడర్షిప్ స్టార్ట్ అయింది. ఎందుకంటే చంద్రశేఖర్ మూర్తిని కాదని గెలవడం కష్టం. ఆ రోజు బంగారప్ప కూడా ఈయనకి టికెట్ ఇప్పించలేకపోయారు. అలాంటి టైంలో ఆయన సొంతంగా తిరగబడి ఆయన గెలవటం జరిగింది. 94లోనేనా సార్ మొదటిసారి డీకే తన రాజకీయ 85 ఓడిపోయారు, 89లో ఎమ్మెల్యే గెలిచారు, 91లో మంత్రి అయ్యారు. తర్వాత 94లో జరిగిన ఎన్నికల్లో రెబల్ గా చేసి గెలిచారు. ఇంకా అక్కడి నుంచి ఆయన తిరుగులేదు, వరుసగా ప్రతి ఎన్నిక గెలుస్తూ వస్తున్నారు. 2008లో అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు సాతనూరు నుంచి కనకపురకు మార్చడం జరిగింది. అక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు అన్నమాట. దాదాపు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడ ఈ ఏమంటారు రెబల్ గా గెలిచిన తర్వాత ఆ రోజు పివి నరసింహారావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బయటికి వెళ్ళి చాలా పార్టీలు పెట్టారు. అందులో తివారీ కాంగ్రెస్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఎన్డీ తివారీ ఆ రోజు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి, ఆ రోజు ఎన్నికలు ఓడిపోవడం వల్ల పివి గారు అయి ఉన్నారు. అర్జున్ సింగ్ చాలా బలమైన నాయకుడు. వీళ్ళందరూ కలిసి తివారీ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పెట్టినారు. ఆ కాంగ్రెస్ పార్టీలో శివకుమార్ జాయిన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీని వీడి తివారీ కాంగ్రెస్ లో జాయిన్ అయి ఉన్నారు. జాయిన్ అయ్యారు ఎందుకంటే ఈ చంద్రశేఖర్ మూర్తి అనే ఆయన పివి నరసింహారావు వర్గము ఈయన టికెట్ రాకుండా అడ్డుకున్నారు. ప్లస్ వీళ్ళందరికీ కూడా పివి నరసింహారావు గారి నాయకత్వం మీద వ్యతిరేకత వచ్చింది, పార్టీ ఏమంటారు లీడర్షిప్ మీద వ్యతిరేకత వచ్చింది. అక్కడ పని చేస్తున్నారు. అక్కడ పని చేసి మళ్ళీ సీతారాం కేసరి ఏఐసిసి అధ్యక్షుని తర్వాత తిరిగి కాంగ్రెస్ లో వచ్చారు. మనకేమనిపిస్తుంది అంటే సోనియా గాంధీ దృష్టిలో శివకుమార్ ఎప్పుడు పడ్డారంటే తివారీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడే పడ్డారు. అంటే 96-97లోనే పడ్డారు. అప్పటి నుంచి సోనియా గాంధీ బ్లెస్సింగ్స్ అనాలా లేక ఆమె దృష్టి డీకే శివకుమార్ మీద ఉందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు అంటే 2 అంశాలు, రెబల్ గా గెలిచాడు 94లో, కాంగ్రెస్ వదిలి తివారీ కాంగ్రెస్ లోకి వెళ్ళాడు, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాడు, ఏదో సీఎం అయ్యాడు. సో అది ఒక అద్భుతమైన ట్రావెల్ లాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి పార్టీ దాటి బయటికి పోయిన వాళ్ళు తిరిగి తిప్పుకోవడం చాలా కష్టం. అలాంటిది ఈయన సీఎం స్థాయికి రాగలేదంటే కేవలం ఆయనకున్న వ్యక్తిత్వం, అది పోరాడగలిగిన తత్వం అనేది కారణం. అంటే ఆ వ్యక్తిత్వం వల్లైనా బీజేపీ నుంచి కానీ దేని నుంచి కానీ ఆఫర్లు వచ్చినా కానీ ఆయన ఎక్కడికి కూడా వెళ్ళకపోవటానికి మన కారణాలు ఏమన్నా? నాకు లొంగిపోతే పదవులు వద్ద అవసరం లేదనుకున్నాడు. నేను నిలబడి పోరాడతాను అనుకుని సాధించాడు. వ్యక్తిగతంగా నా అలాంటి వాడు ఏమనుకుంటే సిద్ధరామయ్య పూర్తికాలం చేయాలనుకుంటా. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత నేను ఒక తెలుగు ఛానల్ ఇచ్చిండే కూడా సిద్ధునే సీఎం, ఆ రోజు కూడా పోటీ ఉంది, సిద్ధునే సీఎం ఆయన 5 ఏళ్ళు ఉంటాడన్న తర్వాత కూడా అనుకున్నాం. కానీ సిద్ధరామయ్య కూడా పెద్ద మనిషి చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, సరే వాటెవర్ ఆయన ఒప్పుకున్నారు. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే డీకేకి ఈ రోజు 60 ఏళ్ళే ఉంది, ఇంకా ఆయన ఆగొచ్చు, చేస్తే బాగుండేది కదా అనుకుంటాం. సో ఇప్పుడు ఏం కోరుకుంటామంటే సిద్ధరామయ్య లాంటి ఆయన చివరి సోషలిస్ట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కానీ మన దాంట్లో ఇప్పుడు ఇంకా సైద్ధాంతిక బలం ఉన్నది. సిద్ధరామయ్య తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరు కనపడరు. సో ఆయన ఏంటంటే ఆయన ఖచ్చితంగా డీకేకి సహకరించి కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని పనిచేస్తే మంచిది అనుకున్నాను. ఎందుకంటే ఆయన గురించి మళ్ళీ నీటి మాట్లాడుకోకూడదు. ఎస్ఎం కృష్ణ గురించి చెప్పాను. వీళ్ళందరి తర్వాత డీకే శివకుమార్ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఎస్ఎం కృష్ణ దత్తపుత్రులాగా వెళ్ళిపోయారు. అంటే ఒకే ప్రాంతం వాళ్ళు. ఎస్ఎం కృష్ణ మాండ్యా నుంచి గెలిచేవాళ్ళు, నేను పక్కన కనకపురం పక్కపక్క జిల్లాలు. ఎస్ఎం కృష్ణ గారు 99 నుంచి 2004 వరకు సీఎం గా చేసినప్పుడు ఈయన చాలా క్రిటికల్ గా పనిచేశాడు. ఆ క్యాబినెట్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉండి పనిచేస్తూ వచ్చాడు. అలాంటి ఎస్ఎం కృష్ణ 85 ఏళ్ల వయసులో పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన బీజేపీలో ఉన్నారు. అది చూడటానికి బాగుండదు. నీ జీవితం అంతా ఇక్కడ కలిపి నువ్వు చివరిలో 85-90 ఏళ్ళు వచ్చిన తర్వాత పార్టీలు మారటం అనేది కరెక్ట్ కాదు. ఉన్న పార్టీకి అది ఏ పార్టీ అయినా ఉన్నా, బీజేపీలో అయినా కావచ్చు,
కాంగ్రెస్ కావచ్చు, మన రాష్ట్రంలో వేరే పార్టీలైనా కావచ్చు. నీ మెజారిటీ ఆఫ్ నీ జీతం వచ్చినప్పుడు నువ్వు ఈ 75 ఏళ్ళు దాటిన తర్వాత అవసరమైతే రిటైర్మెంట్ అయిపోయి కామ్గా ఉండాలి, కానీ వేరే పార్టీలకు వెళ్ళటం అనేది అంత చుట్టమే కదా. రాజకీయం కూడా మంచి సందేశమే. నీ జీవితం మొత్తం ఒక చోట గడిపి చివరి రోజు ఇంకో చోట ఉంటది, బాగుండదు కదా. అట్లా సిద్ధరామయ్య హార్ట్ఫుల్ గా డీకేకి సపోర్ట్ చేసి, డీకే కూడా ఆ వర్గాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే సిద్ధరామయ్య వర్గంలో సతీష్ జారకిహోళి లాంటి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వీళ్ళని కలుపుకొని. ఎందుకంటే సిద్ధరామయ్యకి పార్టీల అతీతంగా ఆయన జేడీఎస్ లో పనిచేయడం కారణం కావచ్చు, ఇంకో కారణంతో కానీ పార్టీల అతీతంగా ఆయనకి మద్దతుదారులు ఉన్నారు అన్నమాట. సో వాళ్ళందరినీ కూడా ఇతను సరైనగా అంటే వాళ్ళని తొక్కివేల, ఆ వర్గాన్ని తొక్కివేల అన్నట్టు కాకుండా వాళ్ళందరికీ తగిన రీతిలో గౌరవం ఇచ్చి పదవులు ఇస్తే ఇద్దరు సమన్వయంతో పనిచేస్తే బాగుంటుంది. అంటే డీకేని 3 ఏళ్ల తర్వాత సీఎం చేయడంలో అధిష్టానం ఒక ఆలోచన చేసినట్లు 40 ఏళ్ల కర్ణాటక ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో, ఒకసారి ఎన్నికైనటువంటి పార్టీ మరలా నెక్స్ట్ టైం రాదు, పార్టీని మార్చేస్తారు. అలాంటిది దానికి బ్రేక్ చెప్పాలని చెప్పి ఇటు డీకేకి సీఎం పీఠం ఇచ్చిన ఏం లేదు. డీకేకి సీఎం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాదు, లేదా ఇవ్వకపోతే ఓడిపోతుందని కాదు. గెలిపోవటంలో వేరే ఉంటాయి. మీరు 40 ఏళ్ళు అన్నారు, 40 ఏళ్లలో ప్రతి ప్రభుత్వం మారటానికి కారణము చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి జనతాదళ్ 2 సార్లు విడిపోవటము ఒక కారణం ఉంటుంది. తర్వాత ఒకసారి బీజేపీతో పొత్తు. ప్రతి ఎన్నిక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఎన్నిక ఒకసారి యడ్యూరప్పకి టికెటే లేదు. అంతకుముందు ఎన్నికల్లో యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టాడు, శ్రీరాములు సొంత పార్టీ పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళంతా ఆయన జైల్లో ఉంటే శ్రీరాములు సొంత పార్టీ పెట్టారు, యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టారు. అది 2013లో అనుకుంటాను. సొంత పార్టీ పెట్టి ఫైట్ చేశారు కదా. సో అవన్నీ వేరు వేరే కారణాలతో గెలిపోవడంలో ఉంటాయి, కానీ కేవలం ఇదొక కారణంతో ఉండదు. ఓకే. అండ్ ఇంకొకటి నేను యాక్చువల్లీ మిస్ చేశాను, ఇది తిహార్ జైలు గురించి మాట్లాడినప్పుడు. ఇప్పుడు డీకే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ విధంగా తిహార్ జైల్లో ఉండి రాజకీయాల్లో ఇంత గొప్పగా రాణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గతంలో? అంటే పాత కాలంలో చాలా మంది ఉన్నారు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ మధ్య కాలంలో చూస్తే సీఎం స్థాయికి వచ్చిన సౌత్ ఇండియా వాళ్ళు కేవలం డీకే ఉంటారు. సో కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. అయితే కొంతమంది ముఖ్యమంత్రులు అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రులు అయ్యి తిహార్ జైలు పోయారు. ఉదాహరణకి లాలూ ప్రసాద్ యాదవ్ దానా పశుగ్రాసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యి అప్పుడు కానీ సీఎం చేస్తున్నారు కదా, దాంట్లో ఉన్నారు. తర్వాత ఓంప్రకాష్ చౌతాల హర్యానా సీఎం, ఆయన కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ దాంట్లో వెళ్ళారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సేమ్ లిక్కర్ స్కామ్ లో ఆయన కూడా జైల్లో ఉన్నారు. అంటే 3 ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ జైలుకి వెళ్ళొచ్చి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తి డీకే శివకుమార్. ఎట్లయినా ఇంకా డీకే శివకుమార్ కి నెక్స్ట్ కర్ణాటక ఆయన నాయకత్వంలో నడవబోతా ఉంది. ఎన్నికలకు 2 ఏళ్ళు ఉంది. సో మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా చెప్పకపోయినా ఈ 2 సంవత్సరాలు పార్టీని సమర్థంగా, రాష్ట్రం సమర్థంగా నడపాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి శివా సార్, ఇప్పుడు ఈడీ కేసులు డీకే మీద ఉన్నాయి, అయినప్పటికీ కూడా సీఎం పీఠం అధిరోహించడంలో ఆయనకు అందటంలో మాత్రం అయ్యేవి ఎందుకు అడ్డు కాలేదు? ఎందుకంటే సార్ బెయిల్ మీద ఉన్నారు, విచారణకి ఏం కన్విక్ట్ కాలేదు కదా, అని ఏం జైలు శిక్ష పడలేదు కదా, విచారణ కదా ఉంది. అవన్నీ వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా అది ఏమంటారు రాజకీయ ప్రేరేపిత, రాజకీయ ఉద్దేశపూర్వక కేసులని చెప్తున్నారు. ఆ కేసులు ప్రూవ్ కావాలి, శిక్ష పడాలి, అప్పుడు కదా పోయేది. ఈ రోజు ఎవరి మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ప్రతి ఒక్కరి మీద రకమైన కేసులు ఉన్నాయి కదా. సో కాబట్టి అది పదవులు రావడానికి అడ్డుకోరు. ఓన్లీ కన్విక్షన్ జరిగినప్పుడు మాత్రమే దాన్ని అడ్డుకోగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.